వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలో మార్పులు చేర్పులు చేస్తారని కార్యకర్తలంతా ఆశించారు. కానీ ఇప్పుడు పార్టీలో కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆ అవకాశం లేదు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే యథా రజా తదా ప్రజ అనే సామెత గుర్తొస్తుంది. వైసీపీ నిర్మాణ అధ్యక్షుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్ని జగన్మోహన్ రెడ్డి నియమించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ నిర్మాణ అధ్యక్షుడిని నడిపిస్తుంది కూడా ఆ నలుగురు కోటరీ నేతలే. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా పార్టీ నిర్మాణ సలహాదారుని నియమించుకున్న చరిత్ర లేదు. వ్యాపారవేత్త నుంచి రాజకీయ నేతగా మారిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం గురించి ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో బటన్లు నొక్కుతూ కూర్చున్నారు. అధికారం 5 ఏళ్లు అయిపోయిన తర్వాత 4 సిద్ధం సభలతో అర్జునుడు అభిమన్యుడు అంటూ పురాణాలు చెప్పి ఎన్నికల ప్రచారం ముగించారు. దాని తర్వాత ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ వచ్చాక జగన్మోహన్ రెడ్డికి అకస్మాత్తుగా పార్టీ నిర్మాణం గుర్తుకు వచ్చింది. అకస్మాత్తుగా పార్టీ నిర్మాణ ఆలోచన రావడంతో మంగళగిరిలో లోకేష్ కోసం పనిచేసిన ఆళ్ల మోహన్ సాయిదత్ను తీసుకొచ్చి పార్టీ నిర్మాణ అధ్యక్షుడిని చేశారు. గతంలో టీడీపీకి పనిచేసిన ఆళ్ల మోహన్ సాయిదత్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు పదవులు ఇప్పిస్తానని టీడీపీ యువ నాయకుల దగ్గర డబ్బులు డిమాండ్ చేశారనే ఒక ఆరోపణ అయితే ఉంది. అందుకే నారా లోకేష్ ఆళ్ల మోహన్ సాయిదత్ ను అక్కడ నుంచి తరిమేశారు అని టీడీపీ నేతలు చెబుతుంటారు. మరి ఇప్పుడు అదే టీడీపీకి పనిచేసిన ఆళ్ల మోహన్ సాయిదత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్మాణ అధ్యక్షుడంట. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియదో. ఎందుకంటే పార్టీ నిర్మాణ సలహాదారులను తెచ్చింది కూడా జగన్ కోటరీలో ఆ నలుగురే కాబట్టి వారి ఆదేశాల ప్రకారమే ఆళ్ల మోహన్ సాయిదత్ పనిచేస్తున్నారు. పార్టీ పదవుల్లో కష్టపడిన వారికి న్యాయం జరగలేదు అంటూ కొంతమంది విద్యార్థి నేతలు, సోషల్ మీడియా యాక్టివ్ నేతలు పార్టీ నిర్మాణ సలహాదారుడు అయిన ఆళ్ల మోహన్ సాయిదత్ ను సంప్రదిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సార్కు చెబితే జగన్ సార్ దృష్టికి తీసుకు వెళ్లగలరు, నా స్థాయి కాదు అని సమాధానం చెప్పడంతో వైసీపీ కార్యకర్తలు, విద్యార్థి నేతలు విసిరిపోయారంట. జగన్మోహన్ రెడ్డి అపాయింట్ చేసుకున్న నిర్మాణ సలహాదారుడు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకుపోయే స్థాయి లేనప్పుడు ఆ పదవిలో ఉండడం దేనికి? ఆ నలుగురు కోటరీ నేతలకే పార్టీ నిర్మాణ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే సరిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి జీతం ఇస్తే తీసుకుని జగన్ కోటరీ చెప్పినట్లు వింటే పార్టీ నిర్మాణం జరుగుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నియమించిన పార్టీ నిర్మాణ సలహాదారుడు పదవి కూడా డమ్మీ పదవి అని మరోసారి నిరూపితం అయిందని విద్యార్థి సంఘ నాయకులు, సోషల్ మీడియా యాక్టివ్ నేతలు బహిరంగంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.